భూకంపాలు వచ్చే సమయం చాలా తక్కువే అయినా వాటి వల్ల వచ్చే నష్టం అపారంగా ఉంటుంది. తాజాగా మయన్మార్, థాయిలాండ్ దేశాలలో వచ్చిన భూకంపాలతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే భారీ భారీ భవనాలు నేలమట్టం అయ్యాయి. ఈ భూకంపాల తీవ్రత ఈశాన్య భారతం వరకు వచ్చింది. అసలు భూకంపాలంటే ఏమిటి? భూకంపాలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఇవి రావడానికి ప్రధాన కారణం ఏమిటి? భూకంపాలు రావడాన్ని ఎలా తెలుసుకుంటారు? ఇప్పటి వరకు ఈ భూమి మీద వచ్చిన అత్యంత భారీ భూకంపాలు ఏమిటి అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. భూకంపాలంటే భూమి యొక్క ఉపరితలంపై సంభవించే ఆకస్మిక ప్రకంపనలు లేదా కంపనాలు. భూమి లోపల పేరుకుపోయిన శక్తి ఒక్కసారిగా విడుదల కావడం వల్ల ఈ ప్రకంపనలు వస్తాయి. భూకంపం సంభవించే మొదటి స్థానాన్ని ఫోకస్ లేదా హైపోసెంటర్ అంటారు. భూమి ఉపరితలానికి దగ్గరగా భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించే ప్రాంతాన్ని భూకంప కేంద్రం లేదా ఎపి సెంటర్ అంటారు. భూ అంతర్భాగంలో భూకంపాలు జనించే ప్రాంతం భూకంప నాభి. భూకంప నాభికి క్షితిజ లంబంగా భూ ఉపరితలంపై గల ప్రాంతం భూకంప అభికేంద్రం. భూకంపాలు సంభవించినప్పుడు ధన, ప్రాణ నష్టాలు ఈ ప్రాంతాలలో అధికంగా ఉంటాయి. భూకంపాలను భూమి మీద జరిగే పరిస్థితుల కారణంగా, వాటి లోతుల కారణంగా విభజించబడ్డాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, టెక్టానిక్ భూకంపాలు. ఈ భూమి మీద అత్యధికంగా భూకంపాలు రావడానికి ఇవే ప్రధాన కారణం. భూమి యొక్క టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల ఈ భూకంపాలు సంభవిస్తాయి. ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొనడం, పక్కకు జరగడం లేదా ఒకదాని కిందకు మరొకటి జారడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక రాళ్లు ఒక్కసారిగా విరిగిపోవడం లేదా వాటి మధ్య కదలికలు రావడం వల్ల శక్తి విడుదలవుతుంది. ఈ శక్తి భూకంప తరంగాల రూపంలో వ్యాపిస్తుంది. ప్రపంచంలో సంభవించే చాలా భూకంపాలు ఈ రకానికి చెందినవే. ఉదాహరణకు హిమాలయ ప్రాంతాలలో సంభవించే భూకంపాలు. నెంబర్ 2, అగ్నిపర్వత సంబంధ భూకంపాలు. ఈ భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాల కారణంగా సంభవిస్తాయి. అగ్నిపర్వతం చుట్టూ మాగ్మా కదలడం, అగ్నిపర్వత వాయువులు విడుదల కావడం లేదా అగ్నిపర్వతం యొక్క నిర్మాణం మారడం వల్ల భూమిలో ప్రకంపనలు ఏర్పడతాయి. ఈ భూకంపాలు సాధారణంగా టెక్టానిక్ భూకంపాల కంటే తక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి. వీటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అగ్నిపర్వతం పేలడానికి ముందు లేదా పేలిన సమయంలో ఈ భూకంపాలు సంభవించవచ్చు. 1883 క్రాకటోవా అగ్నిపర్వతం పేలినప్పుడు భారీ భూకంపాలు సంభవించాయి. దీనివల్ల సునామీలు ఏర్పడి వేలాది మంది మరణించారు. నెంబర్ 3, కృత్రిమ భూకంపాలు. ఈ భూకంపాలు మానవ చర్యల వల్ల సంభవిస్తాయి. ఉదాహరణకు గనులు తవ్వకం, రిజర్వాయర్ల నిర్మాణం, చమురు మరియు గ్యాస్ వెలికితీత కోసం వ్యర్థ జలాలను భూమిలోకి పంపడం, భూగర్భంలో అణుపరీక్షలు నిర్వహించడం వల్ల భూమి కంపించవచ్చు. ఈ భూకంపాలు సాధారణంగా తక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి, కానీ కొన్నిసార్లు అధిక నష్టాన్ని కలిగిస్తాయి. భూకంపాలను లోతుల ఆధారంగా కూడా విభజిస్తారు. అవి భూమి ఉపరితలం నుండి 70 కిలోమీటర్ల లోతులో సంభవించే భూకంపాలను షాలో ఎర్త్క్వేక్స్ అని పిలుస్తారు. ఇవి తరచుగా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. 70 నుండి 300 కిలోమీటర్ల లోతులో సంభవించే భూకంపాలను ఇంటర్మీడియట్ ఎర్త్క్వేక్స్ అని పిలుస్తారు. 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతులో సంభవించే భూకంపాలను డీప్ ఎర్త్క్వేక్స్ అని పిలుస్తారు. ఈ భూకంపాలు ఉపరితలంపై తక్కువ ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పటి వరకు భూకంపాలు అంటే ఏమిటి, వాటిని ఎన్ని రకాలుగా విభజిస్తారు అనే విషయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు భూకంపాలు రావడానికి గల కారణాలు తెలుసుకుందాం. నెంబర్ 1, టెక్టానిక్ ప్లేట్లు మరియు వాటి కదలికలు. భూమి నిర్మాణం కోర్, క్రస్ట్, మ్యాంటిల్ అని 3 ప్రధాన భాగాలుగా విభజించబడింది. భూమి ఉపరితలం ఒకే భాగంగా స్థిరంగా ఉండదు. ఇది పెద్ద, చిన్న, పలుచటి ఫలకాలుగా విభజించబడి ఉంటుంది. ఈ ముక్కలను టెక్టానిక్ ప్లేట్లు అంటారు. మొత్తం 15 ప్రధాన టెక్టానిక్ ప్లేట్లు మన భూమి మీద ఉన్నాయి. ఇవి భూమి లోపల భాగంలోని మ్యాంటిల్ పై నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. ఈ ప్లేట్ల కదలిక చాలా నెమ్మదిగా ఉంటుంది, కానీ ఈ నిరంతర కదలిక వల్ల భూమి యొక్క ఉపరితలంపై భారీ మార్పులు సంభవిస్తాయి. 2 టెక్టానిక్ ప్లేట్లు ఒకదాని నుండి మరొకటి దూరంగా జరగడం వల్ల వాటి మధ్య వచ్చే ఖాళీలో మ్యాంటిల్ నుండి మాగ్మా పైకి వచ్చి కొత్త భూభాగాలు ఏర్పరుస్తుంది. మధ్య అట్లాంటిక్ రిడ్జ్ దీనికి ఒక ఉదాహరణ. ఈ ప్రాంతంలో భూకంపాలు సాధారణంగా తక్కువ తీవ్రతతో ఉంటాయి. వీటిని డైవర్జెంట్ బౌండరీస్ అని పిలుస్తారు. 2 టెక్టానిక్ ప్లేట్లు ఒకదానితో మరొకటి ఢీకొట్టడం వల్ల సముద్రాలలో ట్రెంచెస్, అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. ఈ ప్రాంతాలలో తీవ్రమైన భూకంపాలు సంభవిస్తాయి. హిమాలయాలు ఏర్పడడానికి భారతీయ పలక యురేషియన్ పలకతో ఢీకొనడం ఒక ఉదాహరణ. వీటిని కన్వర్జెంట్ బౌండరీస్ అని పిలుస్తారు. 2 టెక్టానిక్ ప్లేట్లు ఒకదాని పక్కన మరొకటి జారుతూ కదలడం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది మరియు అకస్మాత్తుగా ఆ ఒత్తిడి విడుదలైనప్పుడు భూకంపాలు సంభవిస్తాయి. వీటిని ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్ అని పిలుస్తారు. కాలిఫోర్నియాలోని శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ దీనికి ఒక ఉదాహరణ. భూకంపాలను కొలిచేందుకు 2 ప్రధాన స్కేళ్లు ఉన్నాయి. నెంబర్ 1, మాగ్నిట్యూడ్ స్కేల్. ఇందులో రెక్టార్ స్కేల్ ఒకప్పుడు ప్రాచుర్యంలో ఉండేది. ఇది పెద్ద భూకంపాలను కొలవడంలో పరిమితులు ఉండడం వల్ల ప్రజెంట్ దీనిని వాడడం తగ్గించారు. మూవ్మెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ ఇది ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగించబడే స్కేల్. భూకంప శక్తిని ఖచ్చితంగా కొలుస్తుంది. నెంబర్ 2, ఇంటెన్సిటీ స్కేల్. మెర్క్యూరీ ఇంటెన్సిటీ స్కేల్ ఇది భూకంప ప్రభావాన్ని అంచనా వేస్తుంది. ఇది రోమన్ సంఖ్యలతో 1 నుండి 12 వరకు సూచించబడుతుంది. ఇందులో చూపబడిన 12 పూర్తి విధ్వంసాన్ని సూచిస్తుంది. భూకంపాలను సమర్థవంతంగా నిర్వహించడంలో అనేక దేశాలు ముందంజలో ఉన్నాయి. అయితే జపాన్ అత్యాధునిక భూకంప నిర్వహణ వ్యవస్థను కలిగి ఉంది. అధునాతన సిస్మోమీటర్లు భూకంపాలను సమర్థవంతంగా అంచనా వేస్తూ భవనాలను భూకంప నిరోధకంగా నిర్మిస్తున్నారు. ప్రజలకు చిన్నప్పటి నుంచే భూకంపాలపై అవగాహన కల్పిస్తూ
తరచుగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. ఇవి ప్రాణ ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చే భూకంపాలు అధికంగా రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోనే వస్తాయి. ఇవి పసిఫిక్ మహాసముద్రం చుట్టూ గుర్రపనాడ ఆకారంలో విస్తరించి ఉన్న ఒక ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 20,000కు పైగా భూకంపాలు సంభవిస్తాయి. కానీ వాటిలో చాలా వరకు చాలా చిన్నవిగా ఉంటాయి. వాటిని మనం కనీసం గుర్తించలేము. మాగ్నిట్యూడ్ 6 కంటే ఎక్కువ ఉండే భూకంపాలతోనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన 5 అతిపెద్ద భూకంపాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, 1960 వాల్డివియా భూకంపం. ఇది చిలీ దేశంలో వచ్చింది. ప్రపంచంలోనే ఇప్పటి వరకు నమోదైన అతిపెద్ద భూకంపం. దీని మాగ్నిట్యూడ్ 9.5గా నమోదైంది. ఈ భూకంపం దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగింది. దక్షిణ చిలీలో తీవ్రమైన విధ్వంసం సృష్టించింది. భూకంపం వల్ల సునామీలు ఏర్పడి చిలీ తీర ప్రాంతాలను తీవ్రంగా దెబ్బతీశాయి. అంతేకాకుండా ఈ సునామీలు పసిఫిక్ మహాసముద్రం దాటి హవాయి, జపాన్, ఫిలిప్పీన్స్ మరియు ఇతర ప్రాంతాలకు చేరుకుని అక్కడ కూడా భారీ నష్టాన్ని కలిగించాయి. ఈ భూకంపాల కారణంగా భూమి కుంగిపోవడం, నదుల మార్గాలు మారడం మరియు కొత్త చిత్తడి నేలలు ఏర్పడడం వంటి ప్రభావాలను చూపించింది. నెంబర్ 2, 1964 గ్రేట్ అలాస్కా భూకంపం. ఇది ఉత్తర అమెరికా చరిత్రలో నమోదైన అతిపెద్ద భూకంపం. దీని మాగ్నిట్యూడ్ 9.2గా నమోదైంది. ఇది 1964లో అలాస్కాలో సంభవించింది. ఈ భూకంపం దాదాపు 4 నిమిషాల పాటు కొనసాగింది. అలాస్కాలోని అనేక ప్రాంతాలలో తీవ్రమైన నష్టం జరిగింది. ముఖ్యంగా యాంకరేజ్ నగరంలో భవనాలు, మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భూకంపం వల్ల ఏర్పడిన సునామీ వల్ల అలాస్కా తీరం మరియు పసిఫిక్ తీరంలోని ఇతర ప్రాంతాలలో కూడా భారీ నష్టం జరిగింది. నెంబర్ 3, 2004 హిందూ మహాసముద్ర భూకంపం. ఇది ఇండోనేషియాలోని సుమత్రా దీవులలో వచ్చింది. దీని మాగ్నిట్యూడ్ 9.1 అయినా ఇది చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన భూకంపం. ఈ భూకంపం వల్ల భారీ సునామీలు ఏర్పడ్డాయి. హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న అనేక దేశాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. సునామీ అలలు కొన్ని చోట్ల 30 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. ఈ భూకంపం మరియు సునామీ వల్ల దాదాపు 2,30,000 మందికి పైగా మరణించారు. ఇది చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యంగా చెబుతారు. నెంబర్ 4, 2011 టోహోకు భూకంపం. 9.1 మాగ్నిట్యూడ్ తో ఇది జపాన్ చరిత్రలో నమోదైన అతిపెద్ద భూకంపం. ఈ భూకంపం వల్ల భారీ సునామీలు ఏర్పడ్డాయి. జపాన్ యొక్క ఈశాన్య తీర ప్రాంతాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. సునామీ అలలు కొన్ని చోట్ల 40 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి మరియు తీరం నుండి చాలా దూరం వరకు నీరు చొచ్చుకుపోయింది. ఈ భూకంపం వల్ల ఫుషికిమా అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం సంభవించింది. నెంబర్ 5, 1952 కంచాట్కా భూకంపం. దీని మాగ్నిట్యూడ్ 9.0గా నమోదయ్యింది. ఈ భూకంపం వల్ల సునామీలు ఏర్పడ్డాయి. ఇవి కంచాట్కా మరియు కురిల్ ద్వీపాలకు భారీ నష్టాన్ని కలిగించాయి. అయితే ఈ ప్రాంతంలో తక్కువ జనాభా ఉండడం వల్ల ప్రాణ నష్టం చాలా తక్కువగా ఉంది. సునామీ అలలు హవాయి తీరం చేరుకుని అక్కడ కొంత నష్టాన్ని కలిగించాయి. ఈ 5 భూకంపాలు ప్రకృతిలో సంభవించిన అత్యంత తీవ్రమైన ప్రళయాలు. హోప్ ఈ వీడియో గాని ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.